ఒకప్పుడు ఆ ఊరిలో గుంపులు గుంపులుగా కోతులు తిరిగేవి. ఇంట్లోంచి బయటకు రావాలన్నా, రోడ్డుపై వెళ్లాలన్నా గ్రామస్తులు భయపడేవారు. చేతిలో కర్ర లేనిదే బయటకు రాలేని పరిస్థితి. వాటిని పంపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. దీంతో కొండెంగను తీసుకొచ్చారు గ్రామస్తులు. కొండెంగను చూసి కోతులన్నీ పరారయ్యాయి. ఈ ఊరి పేరు రంగయ్యపల్లి, కొండ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఊళ్ళో ఒకప్పుడు వందలాది కోతులతో జనం ఆగమయ్యారు. కోతులు స్థానికులపై దాడి చేసేవి, పొలాలను ధ్వంసం చేసేవి. రోజు రోజుకు కోతులు దాడులు ఎక్కువయ్యాయి. స్కూళ్లకు వెళ్లే పిల్లలపై, ఊళ్ళో వృద్ధులపై దాడి చేశాయి. కిరాణా షాపుల్లో చొరబడి నానా హంగామా చేసేవి. కోతులను పంపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు గ్రామస్తులు. బాణసంచాలు కాల్చటం, డప్పులు కొట్టేవారు. రోజంతా కట్టెలు పట్టుకొని కాపలా కాసేవారు. అయినా ఫలితం లేదు. ఎలాగైనా వాటికి చెక్ పెట్టాలనుకున్న గ్రామస్తులు కొండెంగను తీసుకురావాలని నిర్ణయించారు. ఊళ్ళో వాళ్ళంతా చందాలు వేసుకుని 20,000 పోగు చేసి కొండెంగను తీసుకొచ్చారు. ఆ కొండెంగను ఊళ్ళో తిప్పడంతో కోతులన్నీ పరారయ్యాయి. కొండెంగల సంతతి కూడా పెరిగి 8కి చేరింది. కొండెంగను తీసుకువచ్చిన నాటి నుంచి కోతులు రావడం లేదని చెప్తున్నారు గ్రామస్తులు. వ్యవసాయమే ఈ గ్రామస్తుల జీవనాధారం. కానీ కోతులు పొలాలను ధ్వంసం చేసేవి. పొలాల్లో పనులకు వెళ్తుంటే రైతులను, కూలీలను కరిచేవి. ఊళ్ళో పిల్లలతో బయటికి రావాలంటే భయపడేవారు. కోతుల దాడిలో గాయపడి హాస్పిటళ్ల చుట్టూ తిరిగేవారు. కోతుల బెడద తప్పించుకునేందుకు పడరాని పాట్లు పడేవారు. చివరికి కొండెంగలతో కోతుల సమస్య తీరిందన్నారు గ్రామస్తులు. మా గ్రామంలో అన్ని గ్రామాల్లాగానే మా గ్రామంలో కూడా కోతుల బెడద అనేది బాగా ఉండేది. ఏ కూరగాయ చెట్టు పెట్టుకుందామన్నా, ఏ పండ్ల మొక్కలు ఉన్నా కూడా ఆ ఇండ్లలోనే ఉండేది. ఇబ్బందులకు గురి చేసేది. ఆడవాళ్ళు, పిల్లలు రోడ్ల మీద తిరగాలన్నా, షాపులకు, బాయిల దగ్గరికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడ్డాము. కానీ ఇప్పుడు మాకు కొండెంగల్ అనేటి ఊళ్ళో ఉండడం వల్ల కోతుల బెడద అయితే లేదు. స్కూళ్ళల్లో వాళ్ళు డోర్లు పెట్టుకొని పిల్లల్ని లోపల పెట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి కూడా ఉండే. చాలా ఇబ్బందులు పడ్డాం. రోడ్ల మీదకి రావాలంటే భయపడేది. ఒకప్పుడు మా ఊళ్ళో కోతులు చేయబట్టి చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు అటువంటిది ఆ పరిస్థితి లేకుండా అయింది. ఎందుకంటే మా ఊళ్ళో కొండెంగలు ఒక 7-8 గాల వచ్చినాయి. అవి ఇక్కడ తావరం చేసుకొని ఈ ఊళ్ళోనే ఉండిపోతాయి. ఇక వాటి ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెట్ల మీద పండ్లున్నా, పొలాలున్నా ఏవి కోతులతో పోయేది. ఇంకా పోతే ఈ చెట్లే కాకుండా ఎలాంటి పంటలు, కంకులే కానీ, పేరణలే కానీ ఏది ఉన్నా కూడా చాలా ఖరాబు చేసేది. కొండెంగలు చేయబట్టి చాలా లాభదాయకంగా ఇదిగా ఉన్నది. కోతులను పంపించేందుకు సర్పంచ్ సహకారంతో కొండెంగలను తీసుకొచ్చామన్నారు గ్రామస్తులు. ఒక్క కొండెంగను తీసుకొస్తే ఇప్పుడు 8 అయ్యాయన్నారు. కొండెంగలను చూసి భయపడి కోతులు గ్రామంలోకి రావటం లేదని చెప్పారు. ఇళ్ళ ఖర్చుడు, అన్నాలు తినుడు, ఏముంటే వెతకపోడు అన్నీ అయిపోయినాయి. ఇక మామూలుగా సర్పంచ్ కొండెంగని తెచ్చినప్పుడు కొండెంగని తెచ్చిన కాంచెల్లి ఇక కొంచెం తగ్గింపైనాయి. ఇక ఇప్పుడు మంచిగానే ఉంటాను. కోతులు ఇక కొండెంగలు ఇప్పుడు అవే 2-3 అయినాయి. మళ్ళీ ఇక మాకు కొండెంగలు వచ్చిన కాంచెల్లే కోతులు లేకుండా 1 year అవుతుంది. బాగా ఇబ్బంది పడ్డాం. ఏ పాట పండి పోవాలన్నా ఇబ్బందే, ఇంట్లో తలుపులు తీసుకున్న ఇబ్బందే, దేనికైనా ఇబ్బంది. అయ్యా మా సర్పంచ్ కొండెంగని తీసుకొచ్చిండు, పెంచిండు. దాని ద్వారా ఇంకా 10 గాలు అయినాయి. ఊళ్ళోనే ఉంటాయి. అవి వేరే ఊరికి పోతలేవు. కోతులు ఒక కోతి అవపడతలేదు. అంతకుముందు కోతుల కంటే కట్టె పట్టుకొని బయటకు వచ్చి ఎలగొట్టి ఉండే అప్పుడు. ఇప్పుడు అది తప్పింది. కరిచినప్పుడు ఎడ్ చేసి హాస్పిటల్ పోవాల్సి వస్తుంది కదా, హాస్పిటల్ పోయేది. ఇప్పుడు ఆ కొండెంగలు వచ్చిన కాంచి ఇబ్బంది అయితే ఏం లేదు. గుంటూరు జిల్లా నుంచి వెళ్ళి కూడా ఒక కొండెంగని తీసుకొచ్చి మొదటిసారిగా రంగయ్యపల్లి గ్రామంలో తిప్పి అలా కోతులు లేకుండా గ్రామ ప్రజల సహకారంతో అక్కడ డప్పు చప్పులు కానీ బాంబులతోటి రంగయ్యపల్లి గ్రామం నుండి బయటకు వెళ్ళగొట్టిన సంఘటనలు గ్రామ ప్రజల సహకారంతో జరిగిందనేది మేము చెబుతున్నాం. వేలాది కోట్లు ఉండి పంట నష్టాలు కానీ, ఇండ్లకు గుండెపెంకలు కానీ, రేకులు కానీ అనేక రకాలుగా నష్టపోయిన గ్రామాలు నేను చూసినా. ఇలా కొండెంగలు చేపట్ట మన గ్రామంలో కోతులు లేని సంఘటన ఏర్పడ. కొండెంగను తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నాయని, ఆనాటి నుంచి కోతులు రావటం లేదని చెప్పారు గ్రామ కార్యదర్శి. కోతులు రాకపోగా కొండెంగలు ఊరి విడిచి వెళ్లటం లేదని చెప్తున్నారు. గతంలో మా గ్రామంలో కోతులు ఉండేవి. చాలా ఇండ్లల్లో కానీ, పంటల్లో కానీ చాలా నష్టంగా ఉండేది. ప్రజెంట్ కొండెంగలు ఉండడం వల్ల మా గ్రామంలో కోతులు లేవు.
జిల్లాలో కూడా ఎక్కడా కూడా కొండెంగలు లేవు, మా గ్రామంలోనే ఉన్నాయి. అందువల్ల మా గ్రామంలో కోతుల బెడద లేదు. ఇదివరకు అంటే కోతులు ఉండడం వల్ల ఇళ్లలో ఏదన్నా బయట పెట్టినా కూడా మీదకి రావడం అట్లా ఇట్లా అయ్యేది, ఇబ్బందులు ఎదుర్కొనేది ప్రజలు. ఇప్పుడు కొండెంగలు ఉండడం వల్ల ఆ బెడద లేదు మాకు. కొండెంగలను చూసి కోతులు పరారు కావడంతో రంగయ్యపల్లి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.